సో ఈ 21st సెంచరీలో మనం మంచి చదువు, మంచి ఆస్తి, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వీటితో పాటు వాళ్ళకు ఒక మంచి గుర్తింపును కూడా మనం బ్యాంక్స్ దగ్గర ఇవ్వాలంటే ఇది ఫాలో అవ్వాల్సిందే. అండ్ బిలీవ్ మీ, దీని ద్వారా మీ పిల్లలు లక్షల్లో డబ్బులు సేవ్ చేసుకుంటారు. మరి మీ పిల్లలకి ముందు నుంచే ఈ పని మీరు చేస్తూ వచ్చు. 50 లక్షల దగ్గరగా మీ పిల్లలకి సేవ్ చేసేవాళ్ళు కాదా? ఇంకేదైనా ఉందా లేదా అని ఏముంటదిలే, నెక్స్ట్ స్టెప్ ఏంటోలే అని మాత్రం క్లిక్ చేయదు. అలా ఒకరికి జరిగింది, చాలా దారుణంగా సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయింది. తమ పిల్లలకి తల్లిదండ్రులు మంచి జీవితాన్ని అండ్ వీలైతే మంచి ఆస్తిని ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా, దానికోసమే చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ ఏం కష్టపడకుండా కొంచెం ఆలోచనతో మీరు కొన్ని పనులు చేస్తే మీ పిల్లలకి మంచి గుర్తింపుతో పాటు లక్షల కొద్దీ డబ్బుల్ని సేవ్ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. చూడండి, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర జాబ్ చేస్తున్నారు, ఒకటే శాలరీ అండ్ ఒకటే బ్యాంక్ దగ్గర ₹1,00,00,000 హోమ్ లోన్ తీసుకున్నారు. కానీ తీరా చూస్తే ఇతను కడుతున్న హోమ్ లోన్ వడ్డీ కంటే ఇతను 50 లక్షలు ఎక్కువ కడుతున్నాడు. ఎందుకంటారు? అండ్ ఇతను ఏ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా, ఏ పర్సనల్ లోన్ అప్లై చేసినా, ఈవెన్ కార్ లోన్, చిన్న చిన్న లోన్స్ ఏవి అప్లై చేసినా మీకు సిబిల్ స్కోర్ సరిగా లేదు, క్రెడిట్ స్కోర్ సరిగా లేదని తనకు అన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటారు? అసలు ఈ సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, దాన్ని ఎలా చెక్ చేయాలి, ఎలా రిపోర్ట్ ని డౌన్లోడ్ చేయాలి, అండ్ ఆ రిపోర్ట్ లో ఉన్న వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ప్రమేయం లేకుండా మన పేరు మీద ఓపెన్ అయిన పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ అండ్ ఏ ఇతర లోన్స్ అయినా మనం ఎలా రిపోర్ట్ చేసి క్లోజ్ చేసి మన సిబిల్ స్కోర్ ని ఎలా పెంచుకోవాలనేది నేను ప్రాక్టికల్ గా చెప్తాను. ప్రాక్టికల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, మన టీం మెంబర్ మన దగ్గర జాయిన్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ 600 దగ్గరగా ఉంటున్న తన సిబిల్ స్కోర్ మేము ఏం చేసి తనని 750 అబోవ్ సిబిల్ స్కోర్ కి తీసుకొచ్చామన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తుంటారులే, క్రెడిట్ కార్డ్స్ తీసిచ్చుంటారు, క్రెడిట్ కార్డ్ ద్వారా సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు అని మాకు తెలుసు అంటే, క్రెడిట్ కార్డ్ తీసుకోకుండా కూడా మీరు సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు. ఎప్పుడైనా విన్నారా? క్రెడిట్ కార్డ్ అవసరమే లేదు మీకు సిబిల్ స్కోర్ పెరగడానికి. సింపుల్ మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సిబిల్ స్కోర్ అనగానే నేను బోల్డ్ వీడియోలు చూసేసాను, మళ్ళీ దాని గురించేనా బోరింగ్ అని క్లోజ్ చేసి వెళ్తున్న వాళ్ళకి, పర్టికులర్ గా మీకు పిల్లలు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుకుంటూ జాబ్ చేసే ఏజ్ లోకి వెళ్తున్నారు, జాబ్ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళకి ఇవాల్టి వీడియోని మీరు షేర్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ లో లక్షల్లో డబ్బులు సేవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఏ బ్యాంక్ దగ్గరికి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి నాకు లోన్ కావాలని అడిగినా వాళ్ళని ఒక ప్రీమియం పర్సన్ గా, ఒక మంచి పర్సన్ గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తించే విధంగా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకోబోతున్న థింగ్స్ వాళ్ళ లైఫ్ నే మార్చొచ్చు. సో టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తారు కదా, ఏ పాయింట్ లో అయినా తను చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తను పెట్టిన ఈ వీడియోని సపోర్ట్ చేద్దాం. ఇంకొక నలుగురికి ఇది రీచ్ అయితే యూజ్ ఉంటుందని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, క్రెడిట్ స్కోర్ అంటారు, సిబిల్ స్కోర్ అంటారు, రెండు ఒకటేనా అంటే, ఫస్ట్ థింగ్ మనకి క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో తెలియాలి. క్రెడిట్ స్కోర్, సిబిల్ ని పక్కన పెడదాం. క్రెడిట్ స్కోర్ మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో గమనిస్తే పిల్లలకి వాళ్ళ సబ్జెక్ట్ లో వస్తున్న మార్కులను బట్టి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్ అలా ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు కదా. అలాగే మన ఎంటైర్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో ఒక మనిషిని ఫైనాన్షియల్ గా ఎంత వరకు నమ్మొచ్చు, ఆ పర్సన్ కి లోన్ ఇస్తే తిరిగి మనకి ఇవ్వగలడా లేదా అని చూడడానికి ఆర్బీఐ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పెట్టుకున్న ర్యాంకింగ్ సిస్టమే క్రెడిట్ స్కోర్ సిస్టమ్. సో మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ట్రస్టెడ్ పర్సన్ అని. బ్యాంక్స్ మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే ఓకే, తనకి లోన్ ఇస్తే మనకి తిరిగి వస్తుందని ఈజీగా లోన్స్ ఇస్తాయి. అండ్ ఇతరుల కంటే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉంటున్న వాళ్ళకి తక్కువ వడ్డీకే లోన్ ఇస్తాయి. బికాస్ ఆ పర్సన్ దగ్గర రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. మరి క్రెడిట్ స్కోర్ కి సిబిల్ స్కోర్ కి తేడా ఏంటి? క్రెడిట్ స్కోర్ ఆర్ మీ క్రెడిట్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ అయింటది. మీరు సకాలంలో తీసుకున్న లోన్స్ ని తిరిగి చెల్లిస్తున్నారా లేదా, లేదంటే ఏదైనా ఈఎంఐల్ని మిస్ చేస్తున్నారా, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి మీ క్రెడిట్ రిపోర్ట్ ఉంటుంది, క్రెడిట్ స్కోర్ ఉంటుంది కదా. అది ఒక్కొక్క రిపోర్టింగ్ ఏజెన్సీ, క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళ ఫార్ములాస్ ని బట్టి ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తారు. అందులో ఒక ఏజెన్సీయే సిబిల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మీ క్రెడిట్ రిపోర్ట్ ని సిబిల్ దగ్గర నుంచే సేకరిస్తుంటాయి కాబట్టి క్రెడిట్ రిపోర్ట్ ఆర్ క్రెడిట్ స్కోర్ అన్న సిబిల్ స్కోర్ అన్న రెండు ఒకటిగానే చూస్తూ ఉంటాం. కానీ కేవలం సిబిలే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ అండ్ సిఆర్ఐఎఫ్ హైమార్క్. సిబిల్ లో అయితే స్కోర్ మనకి 300 నుంచి 900 వరకు ఉంటది. అది సిబిల్ స్కోర్ ఒక రేంజ్. మీరు 300 నుంచి 900 వరకు సిబిల్ స్కోర్ ఉందంటున్నారు, నేను చెక్ చేసుకుంటే నాకు నాట్ అవైలబుల్, 0 ఆర్ -1 వస్తుందంటే మీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ బ్యూరోస్ దగ్గర లేనట్టు. మీన్స్ అసలు మీరు ఎటువంటి యాక్టివిటీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర చేయకపోతుంటే మీ క్రెడిట్ స్కోర్ 0 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, ఆర్ నాట్ అవైలబుల్ ఉండొచ్చు. అలాంటి సందర్భంలో మీ క్రెడిట్ స్కోర్ 700 నుంచి 750 ఇన్ బిట్వీన్ ఉంటున్నట్లు మీరు లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లెక్కిస్తారు. సో 0 ఉన్నా, -1 ఉన్నా, ఆర్ నాట్ అవైలబుల్ ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ 700 to 750 ఇన్ బిట్వీన్ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. సరే, అంతకీ సిబిల్ స్కోర్ ని ఎక్కడ చెక్ చేయాలి, నా సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది? మీకు పేటిఎం యాప్ ఉందా? ఇది మోస్ట్లీ అందరూ వాడుతుంటారు కాబట్టి చెప్తున్నాను. జస్ట్ దాంట్లో సర్చ్ లోకి రండి, అక్కడ సిబిల్ అని టైప్ చేయండి, అక్కడ సిబిల్ స్కోర్ అని వస్తుంది, అని క్లిక్ చేయండి. పైన మనకు కనిపిస్తుంది మన సిబిల్ స్కోర్ ఎంత అని. దాని పక్కనే ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, డేటా అంతా కూడా మనకు కనిపిస్తుంది. కానీ నేను మీకు ఒక సిబిల్ రిపోర్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసి మీ రిలేటెడ్ గా ఉన్న లోన్స్ ఏవేవని చెక్ చేసుకుని ఎలా దాంట్లో మీకు సంబంధం లేని లోన్స్ ని రిపోర్ట్ చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఒక
డీటెయిల్డ్ సిబిల్ రిపోర్ట్ మనకు కావాలి. దానికోసం గూగుల్లో సిబిల్ రిపోర్ట్ అని సెర్చ్ చేయండి. పై వస్తున్నది అఫీషియల్ వెబ్సైట్. కానీ అఫీషియల్ వెబ్సైట్ లో మనల్ని పేమెంట్ అడుగుతారు. ఫ్రీగా ఒక టైం చెక్ చేసుకోవచ్చు, బట్ మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయాలనుకుంటే మనల్ని పేమెంట్ అడుగుతారు. కాబట్టి కొంచెం కిందకు వస్తూ సిబిల్ అని కాకుండా ఉన్న ఇంకే ఇతర వెబ్సైట్ నైనా ఓపెన్ చేయండి. పైసా బజార్ ఆర్ బజాజ్ ఫిన్సర్ ఆర్ ఐఏఎఫ్ఎల్ వీటిలైనా చెక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్ లోకి వెళ్తున్నా. అక్కడ చెక్ స్కోర్ అని ఉందా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ఓటీపీని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయండి. చూసారా, ఇది మీ సిబిల్ స్కోర్. అండ్ ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ కనిపిస్తుంది కదా, ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేయండి. ఇది మన టీమ్ మెంబర్ సాయి ఒక రిపోర్ట్. చూడండి, తన సిబిల్ స్కోర్ 757 ఉంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ తన సిబిల్ స్కోర్ 600s లో ఉండేది. తను ఏం చేసి పెంచుకున్నాడో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసి మీరు స్క్రోల్ చేస్తుంటే ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దాని కింద మీరు స్క్రోల్ చేస్తూ వచ్చారంటే మీ సిబిల్ స్కోర్ ఏ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుందని ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక ఫార్ములా చెప్తాను సిబిల్ స్కోర్ రిలేటెడ్ గా. అది ఎప్పటికీ గుర్తుంచుకోండి. సిబిల్ స్కోర్ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, మీన్స్ ఏం చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది అనేది క్లియర్ గా మీరు ఇలా మైండ్ లో పెట్టేసుకోండి. ఎక్కడి నుంచి మీరు లోన్ తీసుకున్నా, సకాలంలో మీరు కట్టకపోయినా, కట్టాల్సిన దానికంటే కొంత డిలే చేస్తున్నా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీన్స్ లేట్ పేమెంట్స్ కి అండ్ పేమెంట్స్ మిస్ చేస్తున్న దానికి రెండింటికి సిబిల్ స్కోర్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ లోన్స్ కి మాత్రమే కాదు, క్రెడిట్ కార్డ్స్ మొత్తానికి కూడా అప్లై అవుతుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి మీరు ఏం తీసుకొని సకాలంలో కట్టకపోతున్నా, అది ఈవెన్ డిలే చేసి కడుతున్నా మీ సిబిల్ స్కోర్ పైన ఇంపాక్ట్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ రెండవది, మీరు ఎంత క్రెడిట్ హంగ్రీ పర్సన్, మీన్స్ మీరు ఎంతసేపటికి డబ్బుల్ని వాడేద్దామని చూసే పర్సనా, లేకపోతే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటున్నా కొంత డబ్బులే వాడే పర్సనా అన్నది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గమనిస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్ తో అనుకుందాం. మీ దగ్గర ఒక బ్యాంక్ ఉంది, నేను వచ్చాను మీ దగ్గరికి. నేను రాగానే మీరు సిస్టమ్ లో నా పాన్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే నేను ఎంతసేపటికి లోన్స్ తీసుకుందామనే ప్రయత్నిస్తున్న పర్సన్ అనుకోండి, మీరు నన్ను ఎలా చూస్తారు? నేను ఎప్పటికెప్పుడు లోన్లు తీసుకుందామని అనుకుంటున్నాడు, తనకు వస్తున్న జీతానికి ఆ లోన్లన్నీ కట్టి ఇప్పుడు కొత్తగా ఇస్తున్న లోన్ కి కట్టగలడా లేదా, అసలు ఎందుకు తను ఇంత అప్పులు చేద్దామని చూస్తున్నాడని మీరు నెగిటివ్ గా చూడరా? ఎక్కువ లోన్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఆ మీ క్రెడిట్ కార్డ్ పైన ఉంటున్న మొత్తం డబ్బుల్లో ప్రతి నెల 100%, 80%, 90% వాడేద్దామని చూస్తున్నా మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోండి చాలు, ఇంతకు మించి మీకు అవసరం లేదు. డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు ఎక్కడి నుంచైనా లోన్ తీసుకొని ఆ లోన్ ని లేట్ పేమెంట్ చేస్తున్నా ఆర్ మిస్ చేస్తున్నా, కట్టలేకపోయి కొన్ని నెలల తర్వాత కడదాం అనుకుంటున్నా, మీ సిబిల్ స్కోర్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మీరు క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఆ క్రెడిట్ కార్డ్ పై ఎంత ఉందో ఆ లిమిట్ మొత్తం వాడేద్దామని చూస్తున్నా మీ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది నెగిటివ్ గా. మరి క్రెడిట్ కార్డ్స్ చాలా మంది వాడుతూ ఉంటారు. 30,000 లిమిట్ ఉంటే 30,000 వాడేస్తుంటారు. వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? రెండు రకాలుగా వాళ్ళు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ది, ఒకవేళ వాళ్ళకి 30,000 కార్డ్ లిమిట్ ఉంది, 30,000 ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, వాడేశారు, సిబిల్ కి రిపోర్ట్ అవ్వదు. ఎప్పుడు రిపోర్ట్ అవుతుంది? బిల్ జనరేట్ అయ్యాక రిపోర్ట్ అవుతుంది. కాబట్టి బిల్ జనరేట్ అవ్వక ముందే మీరు 30,000 20,000 లేకపోతే 25,000 కావాలంటే 30,000 మీరు కట్టేసినా మీరు ఎక్కువ డబ్బులు వాడేస్తున్నారని సంకేతం వెళ్ళదు. బికాస్ ఆటోమేటిక్ బాట్స్ ద్వారానే ఇవన్నీ కూడా సంకేతాలు వెళ్తూ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ ఉంటది. కాబట్టి మీరు ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న డబ్బులు మొత్తం కూడా వాడేసి కంప్లీట్ యూటిలైజేషన్ కానీ చేసేసారంటే దెన్ బిల్ జనరేట్ అయ్యే ముందే దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, మొత్తం కట్టేయాలా, ఏదైనా ఒక పర్టికులర్ పర్సెంటేజ్ వరకు ఉంచి మిగతా అది మాత్రం కడితే చాలా అంటే, క్రెడిట్ కార్డ్ లో 30% కంటే తక్కువ వాడుతున్నప్పుడు మీ సిబిల్ ఎప్పుడు నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. 30% కంటే ఎక్కువ వాడినప్పుడు మీ సిబిల్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. 30,000 కార్డ్ లిమిట్ ఉంటున్న అతనికి 30% అంటే ఎంత? 9,000. సో 9,000 ఆర్ అంతకు తక్కువ వాడితే నెల తనకి ఏ ఇంపాక్ట్ ఉండదు. 9,000 ఆర్ అంతకంటే ఎక్కువ వాడుతున్నప్పుడు బిల్ జనరేట్ అయ్యే ముందే ఆ పేమెంట్ ని చేసేసేయండి. సరే, ఇంకొక సొల్యూషన్, మీరు కార్డు వాడుతూ ఉంటే మీ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఫోన్ చేసి సార్ మీ లిమిట్ ని ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాం, మీ లిమిట్ ని పెంచుదాం అనుకుంటున్నాం, మీకు ఓకేనా అని అడుగుతాయి. హ్యాపీగా ఎస్ చెప్పండి. బికాస్ అప్పటి వరకు మీకు 30,000 ఉంది, 30,000 1 lakh చేశారనుకోండి కార్డ్ లిమిట్, చేస్తాయి నిజంగానే. 30ది 1 చేస్తాయి, 1 and 2, 3 కూడా చేస్తాయి. 30,000 1 lakh చేస్తారనుకోండి, 30,000 ఉన్నప్పుడు 30% అంటే 9,000, కానీ 1 lakh ఉన్నప్పుడు 30% అంటే 30,000. సో 9,000 వాడాల్సిన వాళ్ళం కాస్త నెక్స్ట్ 30,000 వాడే ఒక స్టేజ్ కి మనం వెళ్తాం. సో ఎయిదర్ బిల్ జనరేట్ అవ్వక ముందైనా మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ని చేసేసేయండి, 30% ఉంచుకొని మిగిలింది చేసేసేయండి, ఆర్ మీ క్రెడిట్ లిమిట్ ని టైం టు టైం కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడి ఎలాగోలా పెంచుకోవడానికి ప్రయత్నించండి. అలా మీరు ఇక్కడ గమనిస్తే తను ఎప్పుడెప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ గా పేమెంట్స్ చేయాల్సి ఉంటుందో సకాలంలో తను గుర్తు పెట్టుకొని పేమెంట్స్ చేస్తుండడం కారణంగా రీపేమెంట్ హిస్టరీ తనది బాగుందని సిబిల్ స్కోర్ పెరిగింది. అండ్ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ చూడండి, తన కార్డ్ లిమిట్ 50,000, కానీ దాంట్లో వాడింది 6,800 మాత్రమే. సో ఉంది కదా అని అన్ని ఖర్చులు దాంట్లో నుంచి పెట్టేసి మొత్తం వాడేశాడు అనుకోండి, ఇక్కడ బ్యాడ్ అని పడేది. బికాస్ క్రెడిట్ యూటిలైజేషన్ ఓవర్ గా ఉంటే ఇంత వాడేస్తున్నాడంటే తను ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా ఇస్తే తను తిరిగి కట్టగలడా లేదని ఒక భయం కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ క్రెడిట్ దగ్గర ఇక్కడ బ్యాడ్ ఉంది, కానీ అది బ్యాడ్ ఏం కాదు. బికాస్ ఇక్కడ ఏదైతే ఉందో అది క్రెడిట్ కార్డ్ డ్యూ, అది టైం కి తను పే చేస్తాడు కాబట్టి ఇది మనం చూడాల్సిన నీడ్ లేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్ ఉందా. సెక్యూర్డ్ లోన్ అంటే మీరు కార్ లోన్ తీసుకున్నా, హౌస్ లోన్ తీసుకున్నా, గోల్డ్ లోన్ తీసుకున్నా, మీరు ఏదైనా తాకట్టు పెట్టి
తీసుకుంటున్నారు అనుకోండి సెక్యూర్డ్, మీరు కట్టకపోతే అది తీసేసుకుంటారు, దాన్ని అమ్మి వాళ్ళు లోన్ రికవర్ చేసుకుంటారు. అన్సెక్యూర్డ్ అంటే పర్సనల్ లోన్స్ ఇస్తూ ఉంటారు కదా, సో అది అన్సెక్యూర్డ్ కదా, జస్ట్ మీ శాలరీ మీ ఇన్కమ్ ని బేస్ చేసి ఆరు వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి లోన్ ఇచ్చేస్తుంటారు. సో ఎప్పుడైతే అన్సెక్యూర్డ్ లోన్ పెరిగిపోతుందో బ్యాంక్స్ ఎలా చూస్తాయంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా చూస్తాయంటే, తనకు అంత అన్సెక్యూర్డ్ లోన్ ఉంది, ఇప్పుడు మనం మళ్ళీ ఎక్స్ట్రాగా లోన్ ఇస్తే ఇంకా మనం రిస్క్ తీసుకుంటున్నట్లు కదా, సో తన దగ్గర సెక్యూర్డ్ గా పెట్టడానికి ఏం లేనప్పుడు అన్సెక్యూర్డ్ లోన్ ఆల్రెడీ తీసుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ లోన్ ఇస్తే మనకు తిరిగి వస్తుందా రాదా అనే భయం ఉంటుంది. కాబట్టి అన్సెక్యూర్డ్ లోన్స్ కంపేర్డ్ విత్ సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సో కాబట్టి బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయాలి సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. ఇంకా చెప్పాలంటే సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ, అన్సెక్యూర్డ్ లోన్స్ తక్కువగా మెయింటైన్ చేయాలి. అండ్ లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మా దగ్గర లిటరలీ 20 to 30 క్రెడిట్ కార్డ్ దగ్గరగా ఉంటాయి. అన్ని క్రెడిట్ కార్డ్స్ మరి దానికి పేమెంట్స్ ఉంటాయి కదా, అంటే మేము ఏ క్రెడిట్ కార్డ్స్ అయితే మాకు యాన్యువల్ చార్జెస్ ఉండవు, ఇంకే చార్జెస్ మనకు ఉండవు, అలా వదిలేసినా మనకి నథింగ్ అనుకుంటాము, ఆ క్రెడిట్ కార్డ్స్ అసలు నేను క్లోజే చేయలేదు అసలు. దానివల్ల ఏ అడ్వాంటేజెస్ అంటే, ఏదైనా ఒక పాయింట్ లో పర్టికులర్ గా ఆ కార్డ్ మీద ఏదైనా బెనిఫిట్ ఉందనుకోండి, ఆ టైంలో ఆ కార్డ్ ని వాడచ్చు. లేదనుకున్నా అది ఎప్పుడో తీసుకున్న కార్డ్ అండ్ ఆ టైంలో నేను దాన్ని యూజ్ చేస్తుంటాను కాబట్టి అది నాకు ఓల్డ్ క్రెడిట్, నాకు ఎంత ఏజ్ ఉన్న క్రెడిట్ ఉంటే నా క్రెడిట్ స్కోర్ కి అంత వాల్యూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డ్ తీసుకొని అది మీకు లైఫ్ టైం ఫ్రీ అనుకుంటే దాన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నించొద్దు. అండ్ ఎంక్వైరీస్ అంటే 2 టైప్స్ లో ఉంటాయి, ఒకటి హార్డ్ ఎంక్వైరీ, ఇంకొకటి సాఫ్ట్ ఎంక్వైరీ. ఇప్పుడు సిబిల్ స్కోర్ నేను చూసాను సాఫ్ట్ ఎంక్వైరీ, అండ్ మీరు చెక్ చేసుకుంటున్నారు టైం టు టైం సాఫ్ట్ ఎంక్వైరీ. వీటి ద్వారా సిబిల్ స్కోర్ తగ్గదు. కానీ హార్డ్ ఎంక్వైరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, నేను హోమ్ లోన్ తీసుకోవాలని బ్యాంక్ వెళ్ళాను, నేను హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు ఎంత వడ్డీ పడుతుంది, నా శాలరీకి ఎంత లోన్ వస్తుంది అని నేను వాళ్ళని అడిగాను అనుకోండి, సరే అయితే మేము లాగిన్ అవ్వమంటారా అని అడుగుతారు మీ డీటెయిల్స్ తో. లాగిన్ అయ్యారంటే అది హార్డ్ ఎంక్వైరీ. సో ఎప్పుడు కూడా రఫ్ గా చెప్పండి, మీరు నాది లాగిన్ అవ్వద్దు, రఫ్ గా చెప్పండి అని అడగాలి. మోస్ట్ ఆఫ్ ద వాళ్ళని ఎవరైనా మీ పాన్ కార్డ్ చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నప్పుడు ఇది ఇప్పుడు నాకు హార్డ్ ఎంక్వైరీయా సాఫ్ట్ ఎంక్వైరీయా, ఇది ఖచ్చితంగా అడగాలి మీరు. హార్డ్ ఎంక్వైరీ అయితే నేను చెప్పిన రూల్ ఫాలో అవ్వండి. హార్డ్ ఎంక్వైరీ అయితే మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, లైక్ మీరు హోమ్ లోన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, 4-5 బ్యాంక్స్ కి మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారని తెలుసుకుందాం అనుకుంటారు కదా, అవన్నీ విత్ ఇన్ 14 days లోపు చేయండి. విత్ ఇన్ 14 days లోపు ఒక ఎంటిటీ రిలేటెడ్ గా మీరు చెక్ చేస్తున్న ప్రతిదీ ఒక హార్డ్ ఎంక్వైరీ కింద వెళ్తుంది. ఎగ్జాంపుల్, హోమ్ లోన్ నేను ఎస్బీఐ దగ్గరికి వెళ్ళాను, యాక్సిస్ దగ్గరికి వెళ్ళాను, ఐసిఐసిఐ దగ్గరికి వెళ్ళాను, హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళాను, వీళ్ళందరి దగ్గరికి నేను 14 days లోపే వెళ్ళి నా హోమ్ లోన్ రిలేటెడ్ గా ఎంక్వైరీ చేస్తే అదే ఒక హార్డ్ ఎంక్వైరీ. అలా కాకుండా ఒక బ్యాంక్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి, ఇంకొక బ్యాంక్ దగ్గరికి 15 days తర్వాత వెళ్ళి, ఇంకొక బ్యాంక్ దగ్గర 20 days తర్వాత వెళ్ళి, ఇలా మల్టిపుల్ బ్యాంక్స్ ని విత్ ఇన్ 3 to 4 months అప్పుడప్పుడు సందర్శించాను అనుకోండి నా హోమ్ లోన్ కోసం, ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఇండివిజువల్ హార్డ్ ఎంక్వైరీ మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సాఫ్ట్ ఎంక్వైరీ మనం మన ఓన్ గా సిబిల్ ని ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆన్లైన్ లో ప్రతి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు సిబిల్ ని చెక్ చేసుకుందామని మీ నెంబరు, మీ పాన్ కార్డ్, ఈ డీటెయిల్స్ అని మీరు ఇస్తూ వచ్చారంటే మీకు ఫోన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సార్ మీరు పర్సనల్ లోన్ తీసుకుంటారా, మీ క్రెడిట్ కార్డ్ ఉంది, మీకే ఆఫర్ ఉంది, తీసుకుంటారా? లేదంటే సిబిల్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది, దాంట్లో ఎలా లాగిన్ అవ్వాలో కూడా చెప్తాను, అందులో వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 1 time ఫ్రీ అక్కడ. లేదంటే పేటిఎం లో మీరు రెగ్యులర్ గా చూసుకుంటూ ఉండొచ్చు, అది కూడా ఫ్రీ. ఆర్ ఇలా రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఒక వెబ్సైట్ లోనే ఉండండి. మల్టిపుల్ వెబ్సైట్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసేది మీ నెంబర్. అండ్ ఇక్కడ జరిగే తప్పేంటంటే, అలా ఇస్తున్న సందర్భంలో మీకు పర్సనల్ లోన్ ఆఫర్ ఉంది, మీరు అప్లై చేస్తారా అని అడుగుతారు. మీరు అప్లై కొట్టారనుకోండి, కొన్ని సందర్భాల్లో కొన్ని వెబ్సైట్స్ మీ డీటెయిల్స్ ని మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి పంపించేస్తాయి, ఇతనికి పర్సనల్ లోన్ కావాలి మీరు ఇస్తారా లేదా అని. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక్కొక్కరు వాళ్ళు ఇండివిజువల్ గా లాగిన్ అయి చూస్తారు. ఒక్కసారిగా మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా వెబ్సైట్ లో మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడు ఎక్కడైనా అప్లై, గెట్ ఏ పర్సనల్ లోన్ ఆర్ సంథింగ్, ఫస్ట్ అవాయిడ్. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, అది మాత్రం చేసుకుని వచ్చేసేయండి. ఇంకేదైనా ఉందా లేదా అని ఏముంటదిలే నెక్స్ట్ స్టెప్ ఏంటోలే అని మాత్రం క్లిక్ చేయదు. అలా ఒకరికి జరిగింది, చాలా దారుణంగా సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అయింది. ఓకే కదా. అండ్ దానికి ఎందుకు వస్తుంటే మీరు ఏ లోన్స్ తీసుకున్నారు అండ్ ఆ లోన్స్ రిలేటెడ్ గా మీరు ఎప్పుడెప్పుడు రీపేమెంట్స్ చేశారనేది డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మీకు తన రిలేటెడ్ గా ఒక గోల్డ్ లోన్ కనిపిస్తుంది. నేను మీకు చెప్పాను కదా, ఈ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి కేవలం క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, ఇతర మెథడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ గురించి విని ఉంటారు. ఇప్పుడు ఇతర మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, పే లేటర్ విన్నారా? అని పోస్ట్ పెయిడ్ అయినా విన్నారా? లైక్ ఓలా పోస్ట్ పెయిడ్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో కూడా, మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా, అందులో మీరు మీ అకౌంట్ సెక్షన్ దగ్గరికి వెళ్తే ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉందా అది క్లిక్ చేయండి. దాంట్లో మీకు అవైలబుల్ క్రెడిట్ అని కనిపిస్తూ ఉంటది. ఒకవేళ మీకు లేకపోతున్నా మీరు దాన్ని యాక్టివేట్ చేయడం కారణంగా ఏమవుతుందంటే, మీ క్రెడిట్ రిపోర్ట్ లో అదొక పర్సనల్ లోన్ లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. అది పట్టించుకోవద్దు. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఈసారి ఏదైనా ఆర్డర్ చేస్తున్నప్పుడు మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీరు ఆర్డర్ చేస్తున్నప్పుడు లాస్ట్ లో మీరు పేమెంట్ సెక్షన్ లో ఈ పే లేటర్ నుంచి సెలెక్ట్ చేసి కానీ పేమెంట్ చేసేస్తే మీరు లోన్ తీసుకున్నట్టే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మైండ్ లో. సో మీరు అది నెక్స్ట్ వెంటనే రీపేమెంట్ చేసేసుకున్నారనుకోండి, లోన్ ని తిరిగి కట్టేసినట్టే. సో ఈ పోస్ట్ పెయిడ్స్ ఆర్ పే లేటర్ వ్యాలెట్స్ మీరు యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తూ సకాలంలో ఆ డబ్బుల్ని తిరిగి చెల్లిస్తూ ఉన్నా సరే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అండ్ దీంతో పాటు మీరు సెక్యూర్డ్ లోన్స్, లైక్ మన టీమ్ మెంబర్ సాయి రిపోర్ట్ లో మీరు గమనిస్తే తను గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ పిల్లల సిబిల్ స్కోర్ పెంచాలనుకుంటే, మీరు తీసుకోవాలనుకుంటున్న లోన్స్ మీ పిల్లల నేమ్ తో తీసుకొని దానికి సకాలంలో మీరు వడ్డీని చెల్లిస్తూ ఉంటే దెన్ తనకి కూడా క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఏ మాత్రం మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తున్నా మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బట్ అన్నిటికంటే మోస్ట్ ఎఫిషియెంట్ వే అయితే క్రెడిట్ కార్డ్. దీనికి రెండు అప్లై చేయడం జరిగింది. లైక్ గోల్డ్ లోన్ ద్వారాను తను బెనిఫిట్ పొందాడు, సకాలంలో తను పేమెంట్స్ చేసుకుని దాని ద్వారాను అడ్వాంటేజ్ పొందాడు. అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్ తీసుకొని కూడా తను సకాలంలో బిల్ పేమెంట్స్ చేస్తూ కూడా తన సిబిల్ స్కోర్ ని పెంచుకోవడం జరిగింది. 600s లో ఉండే సిబిల్ స్కోర్ కాస్త 750 అబోవ్ వచ్చింది. సరే నేను ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తున్నాను, సిబిల్ స్కోర్ తక్కువ ఉందని నాకు ఇవ్వట్లేదు అంటే కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కొంచెం తక్కువ సిబిల్ స్కోర్ అన్న క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. ఆ క్రెడిట్ కార్డ్స్ ఏంటనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తున్నాను. లేదు నాకు సిబిల్ స్కోర్ కొంత యావరేజ్ గా ఉంది, 700 అరౌండ్ ఉంది, నాకు ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండకూడదు, ఎటువంటి యాన్యువల్ గా నాకు చార్జెస్ పడకూడదు అంటే ఆ ఫ్రీ కార్డ్స్ ఒక లింక్స్ కూడా సెపరేట్ సెక్షన్ లో మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ బెస్ట్ బెనిఫిట్స్ ఉంటున్న కార్డ్స్ ఒక లిస్ట్ కూడా లైక్ ఇలా సెపరేట్ చేశాను. ఫ్రీ కార్డ్స్ అండ్ తక్కువ సిబిల్ స్కోర్ ఉంటున్న మోస్ట్ యాక్సెప్టబుల్ అయ్యే కార్డ్స్ అండ్ బెస్ట్ బెనిఫిట్స్ ఉంటున్న కార్డ్స్, వీటిలో ఏ కార్డ్స్ లిస్ట్ మొత్తం కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదు నాకు ఎక్కడ క్రెడిట్ కార్డ్ ఇవ్వట్లేదంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసి ఆ ఎఫ్డికి అగైనెస్ట్ గా కూడా మీరు క్రెడిట్ కార్డ్ ని తీసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ ఆర్ ఇందాక మాట్లాడుకున్న పోస్ట్ పెయిడ్ ఆర్ పే లేటర్ ఇవన్నీ ఏంటంటే బ్యాంక్స్ దగ్గర నుంచి మనం అప్పుగా తీసుకుంటున్నట్టు డబ్బులు. గుర్తుపెట్టుకోండి, అప్పుగా తీసుకుంటున్నామని మనకి వడ్డీ పడదు. లైక్ క్రెడిట్ కార్డు వాడు మనకి ₹1,00,000 లిమిట్ ఇచ్చాడు కదా, ఆర్ పోస్ట్ పెయిడ్ వాడు ₹1,00,000 లిమిట్, పే లేటర్ వాడు ఒక 10,000 లిమిట్, ఎంతో కొంత లిమిట్ ఇచ్చారు కదా అని మన మీద వడ్డీ పడదు. అది ఎప్పుడైతే వాడతామో అండ్ ఆ వాడిన దానికి కూడా ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపు కట్టలేమో ఆ తర్వాత నుంచే మనకి వడ్డీ పడుతుంది. క్రెడిట్ కార్డులో అయితే ఆల్మోస్ట్ 45 డేస్ వరకు మనకి టైం పీరియడ్ ఉంటుంది. ఈ లోపు మనం రీపేమెంట్స్ చేసుకోవాలి. ఇలా చేసి మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవచ్చు, మీ సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు. తల్లిదండ్రులకు చెప్తున్నది ఏంటంటే మీ పిల్లల పేరు పైన మీరు ఒకవేళ లోన్ తీసుకుంటున్నప్పుడు 18 ఇయర్స్ పెరిగింది మీ అబ్బాయికి ఆర్ మీ అమ్మాయికి, వాళ్ళ పేరు మీద ముందు అసలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు చదువుకుంటున్నారు, మినిమం బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు అనుకుంటే దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంక్స్ లోనే మంచి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి. దాన్ని తీసుకోండి. అవి వాడుతూ తను మంచిగా దాన్ని యూజ్ చేస్తున్నాడంటే వాటిని ప్రీమియం అకౌంట్స్ కూడా చేస్తారు ఆ బ్యాంక్ వాళ్ళు. మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ రిలేటెడ్ గా క్లారిటీ లేదు, దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో కావాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర తీసుకోవడం ఏమవుతుందంటే తను ఎదుగుతున్న టైంలో తనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకున్నా లేకపోతే తన కార్ హౌస్ ఏ లోన్ కావాలనుకున్నా ఈ ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర తనకి ముందు నుంచి అకౌంట్ ఉంటుంది కాబట్టి తనని ఈజీగా రికగ్నైజ్ చేస్తాయి. ఈ లోపు మీరు ఎలాగో సిబిల్ స్కోర్ ని పెంచుంటారు కాబట్టి. సో ఒక బెస్ట్ గిఫ్ట్ మీరు ఇస్తున్నట్టు మీ పిల్లలకి. సో ఈ 21st సెంచరీలో మనం మంచి చదువు, మంచి ఆస్తి, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వీటితో పాటు వాళ్ళకు ఒక మంచి గుర్తింపును కూడా మనం బ్యాంక్స్ దగ్గర ఇవ్వాలంటే ఇది ఫాలో అవ్వాల్సిందే. అండ్ బిలీవ్ మీ, దీని ద్వారా మీ పిల్లలు లక్షల్లో డబ్బులు సేవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ 18 ఇయర్స్ పైబడి ఉంటున్న సందర్భంలో మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే గోల్డ్ లోన్ పర్టికులర్ గా వాళ్ళ పేరు మీద తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ వాళ్ళ అకౌంట్ లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అకౌంట్ లో పోస్ట్ పెయిడ్ ఆర్ పే లేటర్స్ ని యాక్టివేట్ చేసి అప్పుడప్పుడు దాని ద్వారా ట్రాన్సాక్షన్ లైక్ ఒక 500 కో 1000 కో దాని ద్వారా చేసి వెంటనే మీరే తిరిగి పేమెంట్ చేసేసేయండి. మీ ఆధ్వర్యంలోనే చేయండి ఆ పని. ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకోరు. నెగ్లెక్ట్ చేస్తే సిబిల్ స్కోర్ పడుతుంది. మనం పెంచాలని చూస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తే సిబిల్ స్కోరే పడుతుంది. సో క్రెడిట్ కార్డ్స్ కానీ పోస్ట్ పెయిడ్ కానీ పే లేటర్స్ కానీ వీటిని యూజ్ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మీ సిబిల్ స్కోర్ ని గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సిబిల్ స్కోర్ పడుతుంది. కాబట్టి మీరు టేక్ కేర్ చేస్తూ మీ పిల్లల రిలేటెడ్ గా సిబిల్ స్కోర్ ని పెంచే ప్రయత్నం మీరు చేస్తే 18 ఇయర్స్ నుంచి మీరు చేస్తూ వస్తే వాళ్ళొక 25-26 ఇయర్స్ లో వాళ్ళకు హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, ఈ పర్సన్ హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాడు 1 crore కి 30 ఇయర్స్ టైం పీరియడ్ తో తనకి 9% వడ్డీకే హోమ్ లోన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ప్రెసెంట్ ఉన్న వడ్డీ రేట్లకి. రేపు పొద్దున వడ్డీ రేట్లు తగ్గితే ఇంకా బెస్ట్ వడ్డీ రేట్ కి తనకు వచ్చేస్తుంది. అదే సిబిల్ స్కోర్ సరిగా లేని వ్యక్తికి మంచి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. ఏదో ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, అక్కడ 11%, 12%, 14% కూడా చెప్తారు. నేను ఇంకా ఇక్కడ 11% వేశాను. అలా చూసినప్పుడు వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే సిబిల్ స్కోర్ సరిగా లేని వ్యక్తి సిబిల్ స్కోర్ సరిగా ఉన్న వ్యక్తి కంటే 50 లక్షలు అధికంగా వడ్డీని పే చేస్తున్నాడు. మరి మీ పిల్లలకి ముందు నుంచే ఈ పని మీరు చేస్తూ వచ్చి 50 లక్షల దగ్గరగా మీ పిల్లలకి సేవ్ చేసే వాళ్ళు కాదా? సో ఈవెన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీ పిల్లలకి ఇచ్చే వెల్త్ కంటే ఇలా సిబిల్ స్కోర్ పెంచి వాళ్ళని సొసైటీ అండ్ వాళ్ళని పర్టికులర్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఒక క్రెడిట్ వర్తీ పర్సన్ గా నిలబెట్టడం కారణంగా వాళ్ళకి తక్కువ రేటుకే రుణాలు దొరుకుతూ లక్షల్లో డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సరే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోలేదు, పర్సనల్ లోన్ తీసుకోలేదు, కానీ మీరు తీసుకున్నట్టు మీ సిబిల్ స్కోర్ లో ఉంది, దాని కారణంగా మీ సిబిల్ స్కోర్ పడిపోయింది. ఆ సందర్భంలో మీరు ఏం చేయొచ్చు? ఇది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్. నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అందులో మొదటిది సిబిల్ వాళ్ళకి మీరు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయడం. ఆ లోన్ నాకు సంబంధించింది కాదు, ఆ క్రెడిట్ కార్డ్ నాకు సంబంధించింది కాదు, దాన్ని వెంటనే రిమూవ్ చేయండి అని సిబిల్ స్కోర్ వాళ్ళకి మీరు చెప్పడం. దానికోసం మీరు సిబిల్ పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఈ వెబ్సైట్ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను అండ్ ఈవెన్ లింక్ కూడా ఇస్తున్నాను కింద. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైం ఉంటున్న వాళ్ళైతే గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ టైం వస్తుంటే దెన్ మీ డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేసి మీరు లాగిన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నాను.
ఇది నా అకౌంట్. అక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ దగ్గరకు వచ్చి మన రిలేటెడ్ గా ప్రెసెంట్ ఏవేవి యాక్టివ్ లో ఉన్నాయన్నదంతా కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇక్కడ నేను అసలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ దగ్గర నుంచి పర్సనల్ లోనే నేను తీసుకోలేదు, కానీ నేను పర్సనల్ లోన్ తీసుకున్నట్టు శాంక్షన్ అమౌంట్ 31,000 అనేలా నాకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి కనిపిస్తుంది తెలుసా? ఇది మీరు గమనిస్తే ఇందాక ఫ్లిప్కార్ట్ పే లేటర్ లో 31,000 అని ఉంది, చూసారా? అవైలబుల్ బ్యాలెన్స్ అందులోది అది నాకు పర్సనల్ లోన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ ఫ్లిప్కార్ట్ పే లేటర్ లోంచి నేను ఏదైనా వాడాను అనుకోండి, ఒక 1000 రూపీస్ వాడాను అనుకోండి, నేను పర్సనల్ లోన్ 1000 రూపీస్ లాగా ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ నేను టైం టు టైం దాన్ని రీపే చేసేస్తుంటే నేను లోన్ తీసుకొని లైక్ పర్సనల్ లోన్ తీసుకొని తిరిగి కట్టేసినట్టు సిబిల్ స్కోర్ లో రిపోర్ట్ అవుతూ నా సిబిల్ స్కోర్ పెరుగుతుంది. కాబట్టి చెప్తున్నాను, ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు ఆ పే లేటర్స్ ని యూజ్ చేయొచ్చు. లెట్స్ సే ఇది అసలు ఆ పే లేటర్ కూడా కాదు, పే లేటర్ చెక్ చేసుకున్నా, అన్ని చెక్ చేసుకున్నాను, అసలు దేంట్లో కూడా నాకు లేదు, నాకేదో అనుమానంగా ఉందా, ఏదైనా క్రెడిట్ కార్డ్ నా ప్రమేయం లేకుండా నా మీద వచ్చేసింది, నా మీద రిపోర్ట్ అయింది, ఇంకేదైనా లోన్ నాకు సంబంధం లేదు, అది రిపోర్ట్ అయింది, దాన్ని అప్పుడు ఏం చేయాలి? జస్ట్ స్క్రోల్ చేసి కిందకు వస్తే రైజ్ ఏ డిస్ప్యూట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. దానికి కొంచెం డౌన్ స్క్రోల్ చేసి యాక్సెస్ డిస్ప్యూట్ ఫారం అని ఉందా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ రిలేటెడ్ గా ఇష్యూ ఎక్కడ ఉంటుంది, మోస్ట్లీ ఇష్యూ అంతా అకౌంట్ సెక్షన్ లోను క్రెడిట్ అప్లికేషన్ హిస్టరీలోనూ ఉంటుంది, మెజారిటీ ఇక్కడే ఉంటుంది. లేదు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. క్రెడిట్ అప్లికేషన్ హిస్టరీలోకి రండి. నేను అప్లై చేయలేదు ఈ లోన్స్, నేను అప్లై చేయలేదు క్రెడిట్ కార్డ్స్, కానీ నా మీద కనిపిస్తున్నాయి. ఫైండ్ ఏ సొల్యూషన్, ఫైండ్ సొల్యూషన్ దగ్గర క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తూ రైజ్ ఏ డిస్ప్యూట్ ఉంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఎంక్వైరీ కనిపిస్తుంది, హార్డ్ ఎంక్వైరీ ఆర్ మీ సిబిల్ స్కోర్ ని ఇంపాక్ట్ చేసిన ప్రతిదీ ఇక్కడ కనిపిస్తుంటది. సో నాకు నా కన్స్యూమర్ లోన్ తో ఇష్యూ ఉంది. ఎక్కడుంది కన్స్యూమర్ లోన్? ఇదిగో చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అదే ఫ్లిప్కార్ట్ పే లేటర్ అది మనకి లోన్ గా కనిపిస్తుందన్నమా. ఇది లెట్స్ సే ఇది నాకు అసలు సంబంధం లేదనుకోండి, ఇక్కడికి వచ్చి నెవర్ అప్లైడ్ ఫర్ దిస్ లోన్ అని ఉందా, అది క్లిక్ చేసేయండి. ఎస్ క్లిక్ చేయండి. డిస్ప్యూట్ రైజ్ చేస్తున్నాం. ఇప్పుడు డౌన్ వచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద సబ్మిట్ డిస్ప్యూట్ ని మీరు క్లిక్ చేస్తే అది అసలు నాకు సంబంధం లేనిది అయినా సరే నా మీద ఉందని మీరు సిబిల్ వాళ్ళకి చెప్తున్నట్టు, వాళ్ళు దాన్ని ఒకసారి రీవెరిఫై చేసి మీ మీద లేకపోతే అది రిమూవ్ చేస్తారు. ఇది ఫస్ట్ మెథడ్. మీరు ఈ డిస్ప్యూట్ పెట్టాక సిబిల్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు, ఈ లోన్ తనకు సంబంధించింది కాదంట కదా అని. అప్పటికి బ్యాంక్ వాళ్ళు లేదు అది తనకు సంబంధించిందే, అలానే ఉంచండి అని చెప్పినప్పుడు వాళ్ళు తీయరు. అప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాంక్ ని కాంటాక్ట్ అవ్వాలి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మెయిల్ పెట్టండి. సో ఈ లోన్ నాకు సంబంధించింది కాదు, నా దాంట్లో సిబిల్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు దాన్ని రిమూవ్ చేయండి అని అడగండి. విత్ ఇన్ 30 days వెయిట్ చేయండి. అప్పటికి మీకు సమాధానం రాకపోతుంటే ఆర్బీఐ అంబుడ్స్మెంట్ అని ఉంది, జస్ట్ మీరు ఆర్బీఐ అని గూగుల్ చేయండి. ఆర్బీఐ వెబ్సైట్ లోకి వెళ్ళండి. లాడ్జ్ ఏ కంప్లైంట్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ ఏ కంప్లైంట్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అవుతూ మీ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూని డీటెయిల్డ్ గా ఆర్బీఐ వాళ్ళకి చెప్పండి. నేను ముందు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళకి చెప్పాను, లైక్ సిబిల్ వాళ్ళకి చెప్పాను, అది నాది కాదని, వాళ్ళు దాన్ని క్లియర్ చేయలేదు. తర్వాత బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు నాకు క్లియర్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నానని స్టెప్ బై స్టెప్ చెప్పారంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ మీకు ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. బికాస్ మీరు ఆర్బీఐకి పంపించిన లెటర్ ఆర్బీఐ వాళ్ళు సమాధానం ఇవ్వమని బ్యాంక్ వాళ్ళకి పంపిస్తారు. ఇక బ్యాంక్ వాళ్ళు చేసేది ఏం లేక మీకు కాల్ చేసి దాన్ని మీతో రిజాల్వ్ చేసుకుంటారు. సో అల్టిమేట్ వెపన్ మనకి ఆర్బీఐ అంబుడ్స్మెంట్. ఇక్కడికి వచ్చి మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. తద్వారా మీ సిబిల్ స్కోర్ అప్పటి వరకు ఇంపాక్ట్ ఏంటుందా నెగిటివ్ గా, వెంటనే అవి రిమూవ్ చేయడం కారణంగా, మీకు సంబంధం లేని రిమూవ్ చేయడం కారణంగా వెంటనే మళ్ళీ మీ సిబిల్ స్కోర్ పెరిగిపోతుంది. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపించిందని. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే చెప్పాను కదా, క్రెడిట్ కార్డ్స్ ఏదో ఒక లింక్ క్లిక్ చేసి ఏదో క్రెడిట్ కార్డ్ తీసుకోకండి. మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఏ కార్డ్స్ మీకు రావడానికి ఛాన్స్ ఉంది, అదొక లిస్ట్ ఉంటుంది. లేదు నాకు సిబిల్ స్కోర్ పర్లేదు, యావరేజ్ గా ఉంది, నాకు ఏ చార్జెస్ ఉండకూడదు అంటే ఆ కార్డ్స్ ఒక లిస్ట్ ఉంటుంది. లేదు నాకు చార్జెస్ కొంత ఉన్నా పర్లేదు, నాకు బెస్ట్ బెనిఫిట్స్ ఉండాలనుకుంటే ఆ కార్డ్ ఒక లిస్ట్ కూడా ఉంటుంది. సెపరేట్ డివిజన్స్ లా నేను కింద పెట్టాను. దాన్ని బట్టి మీకు నచ్చిన కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు ఆ క్రెడిట్ కార్డ్స్ వద్దైనా నేను పెంచుకోవాలనుకుంటే చెప్పాను కదా, పోస్ట్ పెయిడ్ ఆర్ పే లేటర్ ని యాక్టివేట్ చేసి తద్వారా కూడా మీరు ఫ్రీగా మీ మీద ఒక లోన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటూ దాన్ని వాడుతూ కూడా మీరు క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఇస్తున్న ఇంపార్టెంట్ కాషన్ అలర్ట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్ ఆర్ పే లేటర్ ఆర్ పోస్ట్ పెయిడ్ దేని నుంచి మీరు డబ్బులు వాడుతున్నా ఎప్పట్లోప కట్టాలో ఆ రోజుకి ముందు 2 రోజుల ముందు అలారం పెట్టుకొని మరైనా కట్టేసేయండి. ఎందుకంటే ఒక స్టెప్ ఎక్కాలని మనం ప్రయత్నిస్తూ నిర్లక్ష్యంతో 3 స్టెప్పులు దిక్కకూడదు మనం కిందకి. ఐ హోప్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థమైందని. మరొక వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.